బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది అని నాకైతే అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా పృథ్వీని చూస్తుంటే భయం వేస్తుందిరా అన్నట్లు నిఖిల్ తో సోనియా చెప్తుంది. మరోవైపు ప్రేరణ ఈమె నిజంగానే అక్కడ సెటిల్ అయిపోయిందా అని అంటుంది. టైం పాస్ చేస్తుంది అనుకున్నా నిజంగానే హర్ట్ అయ్యింది అని ప్రేరణ అంటుంది. విష్ణు జెన్యూన్ గా కనెక్ట్ అవుతుంది, బట్ పృథ్వీ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్లు సీతతో చెప్తుంది ప్రేరణ. అయితే పృథ్వీ నడుచుకుంటూ వస్తుంటే నీకంటే ఈ డ్రెస్ లో మణికంఠనే హాట్ గా కనిపిస్తాడు అని యష్మి అంటుంది. నా కళ్ళతో చూడండిరా అని సాగతీస్తూ మాట్లాడుతుంది విష్ణు. ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే కొంచెం ప్రేమాయణం సాగుతున్నట్లు నాకైతే అనిపిస్తుంది. ఇకపోతే హౌస్ మేట్స్ ని గార్డెన్ ఏరియాలో వరుసగా శక్తి క్లాన్ మరియు కాంతారా క్లాన్ సభ్యులు నిల్చుంటారు. బిగ్ బాస్ వారికి ఎదురుగా గోల్డెన్ బ్యాంగిల్ ఉంచి ఇలా చెప్తారు, ఈ బ్యాంగిల్ యూజ్ చేసి మీరు మీ సొంత క్లాన్ నుండి వేరే క్లాన్ కి వెళ్ళొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అంటారు. సో మణికంఠకి చికెన్ వచ్చింది అని విష్ణుప్రియ అంటుంటే ప్రేరణ యష్మిని అంటుంది. ఇంతలో యష్మి నాకు చికెన్ ముఖ్యం అంటుంది. నవ్వుకుంటారు. సో గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ టీంలోకి మిగతా వారిని తీసుకురావడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇంతలో మణికంఠ నిఖిల్ తో నబీల్ ని మన క్లాన్ లోకి ఎందుకు పిలవటం లేదు అర్థం కావట్లేదు అన్నట్లు అంటాడు. నేను వాళ్ళ టీంలోకి వెళితే ఫిజికల్ టాస్క్ లో దించడానికి రెడీగా ఉంటారు అని మణికంఠ నిఖిల్ తో అంటాడు. ఇంతలో సీత పృథ్వీతో నిఖిల్ చీఫ్ అయితే నేను నిఖిల్ కింద ఓడిపోతా అని పృథ్వీతో అంటుంది. సో బిగ్ బాస్ అయితే వీళ్ళకి టాస్కులతో పాటు పరీక్షలు కూడా పెడతారనే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి.